మరి ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ మరి ప్రజా జీవితంలో అనునిత్యం చైతన్యంగా పనిచేస్తూ అనేక సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తున్నటువంటి మా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి విచ్చేసినందుకు, అదేవిధంగా ఉపాధ్యాయుల ఆశాజ్యోతి మరి ఈరోజు పిఆర్టీయు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో ఒక ఎమ్మెల్సీగా గెలిచి ఒక నిటారుగా బ్యాక్ బోన్గా ఉన్నటువంటి మరి పెద్దలు పింగిల్ శ్రీపాల్ రెడ్డి గారికి, సంఘాన్ని మరి 2 రథ చక్రాలంటే అన్న లక్ష్మణ గారు దామోదర్ రెడ్డి గారికి, నా సహచారం వివిధ జిల్లాల నుంచి గద్వాల నుంచి మేడ్చల్ నుంచి మహబూబ్ నగర్ నుంచి మరి వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి అధ్యక్ష కార్యదర్శుల గారికి, మరి నా సహచార మిత్రులు పిచ్చానాయక్ గారికి, మరి ఎక్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి, వేదిక పేరున్నటువంటి మరి 2 డిఓలు ప్రస్తుతం ఉన్నటువంటి రమేష్ గారు గోవిందరాజులు గారికి, వారు కూడా ప్రసంగించి వెళ్ళారు. వారికి వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి ఎంఈఓలు ప్రధానోపాధ్యాయులు మరి ఈ కార్యక్రమానికి నా పైన ఎంతో ప్రేమాభిమానాలు కురిపించడానికి, నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సోదర ఉపాధ్యాయులు, రిటైర్డ్ టీచర్స్, మరి నా బంధుమిత్రులు, స్నేహితులు, పూర్వ విద్యార్థులు, నా గ్రామస్తులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక నా గురించి అంటే గొప్పగా చెప్పడం అనేది గొప్పవారి యొక్క విజ్ఞత. మరి అన్ని గొప్ప లక్షణాలు నాలో మరి ఉన్నాయా లేవనేది తర్వాత అంశం. కానీ మరి ఈ కార్యక్రమం నేను ఈ స్థాయికి ఎదగడానికి కారణం ఏంటంటే నా కన్న తల్లిదండ్రులు, పెంచిన పెద్దలు, విద్యాబుద్ధి చెప్పినటువంటి గురువులు, నన్ను సన్మార్గంలో నడిపించే మిత్రులు, బంధుమిత్రులు, స్నేహితులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి యాక్చువల్గా ఉపాధ్యాయ వృత్తి అనేది పవిత్రమైనటువంటిది. మరి ఉపాధ్యాయ వృత్తి మరి 35 సంవత్సరాల్లో ఎన్నో అనుభవాలు, ఎడ్యుకేషన్ టీచర్గా, స్కూల్ అసిస్టెంట్గా, ఎంఆర్పిగా, డిఆర్పిగా, రిసోర్స్ పర్సన్గా, దాదాపు టీచర్లు ఒక 10 సంవత్సరాలు టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చే రిసోర్స్ పర్సన్గా పనిచేసి మరి ఈరోజు సంఘ ప్రతినిధిగా మారడానికి కారణం ఏంటంటే, మరి పిఆర్టీలో ఒక సంఘ ప్రతినిధిగా మారడానికి కారణం ఏంటంటే, ఉపాధ్యాయులు ఎప్పుడైతే తరగతి గదిలో నిశ్చింతగా ఉంటారో, సమస్యలు లేకుండా ఉంటారో, అప్పుడే పిల్లలకు నాణ్యమైన ఖచ్చితమైన విద్యను అందిస్తారు. మరి వాళ్ళు తరగతి గదిలో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను భుజాన వేసుకొని తీర్చిదిద్దగలిగే నాయకత్వం ఉండాలి. ఆ నాయకత్వం పిఆర్టీ నాయకత్వం దగ్గర పుష్కలంగా ఉంది. కాబట్టి నేను దానికి ఆకర్షితున్నై మండల ప్రెసిడెంట్గా 15 సంవత్సరాలు, మరి జిల్లా బాధ్యుడిగా 7 సంవత్సరాలు పనిచేశాను. దీనికి అంతా మరి ఆ రోజు ఉన్నటువంటి అన్న వెంకరెడ్డి గారి యొక్క చలవ, మరి ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు, మరి ఈరోజు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, మరి పెద్దలు శ్రీపాల్ రెడ్డి గారి యొక్క మరి వారి యొక్క నాయకత్వము, వారి యొక్క మరి దిక్సూచి వల్ల నేను ఈరోజు కింద ఉన్నటువంటి సమస్యలను, మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను ఏమి తీసుకుపోయినా వారి పరిష్కారం చేయగలిగింది. కాబట్టి నాకు నా నాయకత్వం నిలబడగలిగింది, గౌరవం అనేది పెరిగింది. మరి జిల్లా స్థాయిలో నేను పనిచేసినప్పుడు కూడా మరి అందరం 4 డివిజన్లలో మరి 5 మంది ఉన్నాం. 5 మంది కూడా ఈ 8 సంవత్సరాలు కూడా అటు శ్రీనివాస్ గౌడ్ కానీ, సత్యనారాయణ రెడ్డి కానీ, సురేంద్ర రెడ్డి కానీ, మరి పిచ్చన్న కానీ అందరం కూడా ఒక కోఆర్డినేట్గా పనిచేసి, కుటుంబ సభ్యులుగా పనిచేసి, నేను ఎక్కువ తక్కువ అనేటువంటి భేదభావం లేకుండా పనిచేశాను. ఈ పనిచేసే క్రమంలో 20 మండలాల అధ్యక్ష కార్యదర్శులు కూడా మరి నాకు నా పైన ఎంతో ప్రేమ అభిమానాలు కురిపించి మరి నాకు సహాయ సహకారాలుగా ఉండి నా గౌరవ మర్యాదలు పెరగడానికి, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టడానికి ఎంతో వాళ్ళు కృషి చేసింది. మరి నాకు ఈరోజు నా బంధుమిత్రులు కూడా చాలా మంది కలిసి వచ్చి ఒక పెళ్లి కార్యక్రమం లాగా చేసినందుకు సంతోషం. ఇంకోటి మరి నా ఈ జీవితంలో మరి ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. మరి అవన్నీ ముందుకు వెళ్తూ మరి ఈరోజు పెద్దలు మంత్రివర్యులు అన్నట్లుగా
మరి భావి జీవితంలో మరి ప్రజా క్షేత్రంలోకి రావడానికి వారి యొక్క సహాయ సహకారం తప్పకుండా తీసుకుంటాను. మరి ఎందుకంటే అదేవిధంగా సంఘ నిర్మాణం, సంఘ పటిష్టత నాకు ఎప్పుడు ఇష్టం. ఆ రెండు లేకుండా సంఘం అనేది మనగలదు. కాబట్టి రిటైర్డ్ అయినప్పటికీ సంఘానికి ఈ ప్రాంతంలో చేదోడు బాదోడుగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి అవసరమైనప్పుడు వాళ్ళు కోరితే సూచనలు సలహాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. మరి ఇంకోటి విధం, మొన్ననే మా జిల్లా నాయకత్వం మంత్రివర్యులను కానీ రాష్ట్రంలో కలవడం జరిగింది, హైదరాబాద్లో కలవడం జరిగింది. నూతనంగా ఏర్పడిన నాగర్ కర్నూలు జిల్లాలో పిఆర్టీకు సంఘ భవనం లేదు కాబట్టి సంఘానికి ఎంతో కొంత స్థలం, ఒక 300-400 గజాల స్థలం ఇస్తే ఇవ్వండి సార్, ఇవ్వడానికి మీ వంతుగా ప్రయత్నం చేయండి సార్. చేస్తే మరి డబ్బులు ఏదో ఒక రకంగా చేసి మరి సంఘ నిర్మాణం చేసుకుంటామని మరి వారికి విన్నవించడం జరిగింది. వారు కలెక్టర్ గారికి రెఫర్ చేసి స్వయంగా ఫోన్ చేసి కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం కూడా జరిగింది. నేను ఈరోజు రిటైర్డ్ అయినప్పటికీ మరి నా వంతు మంత్రివర్యుల చేత మరి ఆ సంఘ భవనానికి, సంఘ స్థలానికి నా వంతుగా ప్రయత్నం చేస్తానని చెప్తూ, మరి ఇంత మంది ఇంత సమయం అయినప్పటికీ మరి నా పైన ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రేమ ఆదరాభిమానాలతో కురిపించి మరి ఈ సమావేశం ఇంత చక్కగా నిర్వహించినందుకు మరి ప్రత్యేక ధన్యవాదాలు.